ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ విచారణ ముగిసింది. స్పీకర్ సమక్షంలో జరుగుతున్న విచారణకు ఫిర్యాదుదారులు కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. తమ వద్ద ఉన్న ఆధారాలను, చట్టపరమైన అంశాలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారణ జరిపారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను విచారించారు. స్పీకర్ సమక్షంలో జరుగుతున్న ఈ విచారణకు కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారని, దానంపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి. మార్చి 15/3/2024 నాడు కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిండని చెప్పిన మార్చి 21/24/2024లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్గా ఏఐసిసి అనౌన్స్ చేసింది. వారి ఏఐసిసి లిస్టులో అనౌన్స్ చేసిన లిస్టులో 46వ నంబర్లో దానం నాగేందర్ గారి పేరు ఉన్నది అని అన్ని కూడా ఎవిడెన్స్తో సహా చూపించడం జరిగింది. ఈ కేసు విచారణలో అనేక ప్రశ్నలతో కన్ఫ్యూజ్ చేస్తున్నారన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. ఆధారాలు ఉన్నా నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారన్నారు. దానం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నాయన్నారు. మరి సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ నిజంగానే సస్పెండ్ చేసినట్టు మరి అఫిడవిట్ ఇచ్చారా నాకు మాత్రం తెలియదు. అంటే ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో దానం నాగేంద్ర గారిని సస్పెండ్ చేసినట్టుగా వారు మెన్షన్ చేసి అఫిడవిట్ ఫైల్ చేసి ఉంటే డెఫినెట్గా ఈ కేసు ఉండదు. మరి అలాంటిది ఎందుకోసమని 1.5 year నుంచి ఈ కేసులో డ్రాగ్ చేస్తూ నాటకాలు ఆడుతూ మరి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారో దీని మీద స్పష్టత కావాలా. ఇప్పటి వరకు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు కాగా వారిలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. అరకిపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళే యాదయ్య, సంజయ్లు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తేల్చారు స్పీకర్. కడియం శ్రీహరి, దానం నాగేందర్ పై దాఖలైన పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. అయితే క్లీన్ చిట్ లభించిన 8 మంది ఎమ్మెల్యేల కేసుతో పోల్చితే దానం కేసు డిఫరెంట్ అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. దానంపై ఖచ్చితంగా స్పీకర్ వేటు వేయాలంటున్నారు, లేదంటే న్యాయ పోరాటం చేస్తామంటున్నారు.